హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరామ దుర్గా కలదండి. ముందుగా నా యూట్యూబ్ ఛానల్ చూసే వారందరికీ అయితే అడ్వాన్స్గా వినాయకుడి శుభాకాంక్షలు అన్నమాట అండి. ఇకైతే మార్నింగ్ ఇలా పక్కన మందార చెట్టు కూడా ఉంటుంది అన్నమాట అండి. అదైతే క్యాప్చర్ చేస్తున్నాను అన్నమాట. ఇకైతే గ్రోసరీ తెచ్చారన్నమాట అండి. గ్రోసరీ అయితే డబ్బాల్లో ఫిల్ చేస్తున్నాను అన్నమాట. నాకైతే ఏ పండగ పిండి వంట ఆరు పండగకి కుదురుతాయని గట్టి నమ్మకం అన్నమాట అండి. ఈ సంవత్సరం చేసుకోకపోయినా వాటికి సంబంధించిన వస్తువులు అయితే తెప్పించి పెట్టుకున్నాను అన్నమాట అండి. చేస్తానో చేయనో తెలియదు, వాటికి సంబంధించినవి అయితే పెట్టుకున్నాను తెప్పించి. ఇకైతే వినాయక చవితి పండుగ అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పార్ట్ అన్నమాట. అది నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలతో నిండిపోతుంది అన్నమాట. పుస్తకాలకి పసుపు రాసుకోవడం, స్వస్తికి పెట్టడం, అవైతే మూల పెట్టుకోవడం, పాలవెల్లి కట్టడం, పత్రి కూడా కోసి తెచ్చుకునేదాన్ని అన్నమాట అండి. అంత ఇష్టం అన్నమాట వినాయక చవితి పండుగ అంటే. లాస్ట్ వరకు కూడా ఏం కావాలి, ఇంకా దేవుడి దగ్గరికి మనం ఏం పెట్టగలం, ఏది పెట్టాలి అని ఆ పత్రి కూడా తెచ్చుకునేదాన్ని అన్నమాట అండి చిన్నప్పుడైతే. ఇకైతే ఇదైతే గ్రోసరీ అయితే ఫిల్ చేస్తున్నాను అన్నమాట. ఆయిల్ కూడా ఫిల్ చేసాను. వచ్చే సంవత్సరం అయినా శుభ్రంగా అందరూ బాగుండి, అందులో మేము కూడా బాగుండి శుభ్రంగా పూజ అయితే చేసుకోవాలని మనసారా వినాయకుడికి అయితే దండం పెట్టుకుంటాను అన్నమాట. ఇకైతే పైన ములక్కాడ కోసి తెచ్చుకున్నాను అన్నమాట అండి. మటన్ కీమా కర్రీలోకి రెసిపీ అయితే మెన్షన్ చేయలేదన్నమాట అండి. మామూలుగా అయితే భోజనం అయితే చేసేస్తున్నాను అనమాట. హనీ లంచ్ చేస్తుందంట, నాతో ఆడుతూ బయటికి తీసుకెళ్తుంది అనమాట. నన్ను బయట ఆడుతుంది అనమాట. ఇకైతే బట్టలు కూడా అయితే వాష్ చేసుకున్నాను అనమాట అండి. పండగ కదండి, ఇల్లు అయితే నీట్గా పెట్టుకోవాలని ఇలా అయితే బట్టలు కూడా వాష్ చేసుకున్నాను అనమాట. చినుకులు పడిన బట్టలు అయితే బాగానే ఆరిపోయాయి అన్నమాట అండి. అవి కూడా హోల్డ్ చేస్తాను అనమాట, వీడియో మెన్షన్ చేయలేదు. అయితే ఇల్లు అయితే ఇలాగైతే నీట్గా పెట్టేసుకున్నాను అనమాట అండి. ఈవినింగ్ అయితే నేనైతే పండగ చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ నాకైతే ఒక కళ అనేది ఉంటుంది కదండి, అదైతే నాకు అనిపించింది అన్నమాట. ఇలా అయితే వంటగది కూడా నీట్గా పెట్టేసుకున్నాను అనమాట అండి. ఇకైతే నైట్ డిన్నర్లోకి అయితే ఆల్ మిక్స్డ్ వెజ్ కర్రీ, పెరుగు పచ్చడి అనమాట అండి. ఇకైతే ఇదే బ్లాగ్ అండి. ఉంటానండి, నమస్తే.